నమస్తే ఫ్రెండ్స్. డాక్టర్ కార్తీక్ గుణశేఖరన్ మగవాళ్ళ కోసం ఛానల్‌లో మెట్రోమెల్ క్లినికల్ డైరెక్టర్‌ని మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన ప్రశ్న. ఒక పేషెంట్ నా దగ్గరకొచ్చి పురుషాంగం సైజ్ గురించి చాలా కన్సర్న్డ్‌గా ఉన్నారు. ఓకే. నాకు పురుషాంగం చాలా చిన్నదిగా ఉంది. అది ఇది అని దాని గురించే మాట్లాడుతున్నారు. సరేనని నేను ఎగ్జామిన్ చేసి ఆ తర్వాత అంతా నార్మల్‌గానే ఉంది అని చెప్పి, ప్రాబ్లమ్ ఏం లేదు. మీరెందుకు దిగులు పడుతున్నారు అని అడిగాను. లేదు డాక్టర్, నాకు పురుషాంగం సైజు సెక్స్ టైమ్‌లో ఏ ప్రాబ్లము లేదు. బట్ నాకెందుకు దిగులుగా ఉంది అంటే, నేను శారీరకంగా కలిసిన తర్వాత వీర్యం మళ్ళీ బయటికి వచ్చేలాగా ఉంది. అందువల్ల నా పురుషాంగం చిన్నదిగా ఉందా? పురుషాంగం గనక చిన్నదిగా ఉంటే, నా వైఫ్ ప్రెగ్నెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఏమైనా తక్కువగా ఉంటాయా? అని నన్ను అడిగారు. కానీ ఇలాంటి ప్రశ్న నేను ఇంతవరకు ఎప్పుడు కూడా వినలేదు. కానీ చాలామంది ఎందుకిలా రిటర్న్ అవుతోంది అని మాత్రం అడిగారు. బట్ పురుషాంగం చాలా చిన్నదిగా ఉండడం వల్లే వీర్యం అనేది గర్భసంచి వరకు వెళ్ళడం లేదా? అందువల్ల అది రిటర్న్ అవుతోందా? అనే ప్రశ్న నేను ఇంతవరకు ఇదే ఫస్ట్ టైమ్ వింటున్నాను. సో, అందువల్లే నేను ఈ విషయాన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. సో, మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, పురుషాంగం పరిమాణానికి, అలాగే మీ వైఫ్ ప్రెగ్నెంట్ అవ్వడానికి ఎటువంటి సంబంధము లేదు. ఎందుకంటే, ఇప్పుడు నేను మీకు ముందుగానే చెప్పాను. వీర్యం అంటే ఏంటి? వీర్య కణాలు ఉంటాయి. అలాగే ప్రోస్టాటిక్ సెక్రెషన్స్ ఉన్నాయి. సెమినల్ ఫ్లూయిడ్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఉన్నాయి. అండ్ వీర్యం ఎలా బయటికి వస్తుంది? సో, వీర్యం అనేది బెల్లెట్ ఫ్లోర్ మసిల్స్, బెల్లెట్ ఫ్లోర్ కండరాలు అని నేను మీకు ముందే చెప్పాను. సో, ఆర్గాజం అంటే భావప్రాప్తి పొందే సమయంలో ఈ ఆర్గాజం అంటే క్లైమాక్స్‌కొచ్చినప్పుడు బెల్లెట్ ఫ్లోర్ మజిల్స్ అన్నీ కలిసి స్క్వీజ్ చేసినప్పుడు వీర్యం అనేది లోపల దగ్గరలో పడదు. అది కొంచెం ఫోర్స్‌లో స్క్వర్ట్ అవుతుంది. సో, అలా ఫోర్స్‌గా పడినప్పుడు ఆ వీర్య కణాలనేవి యూట్రస్ వరకు వెళ్ళొచ్చు. ప్లస్ ఇంకోటేంటంటే వీర్య కణాలన్నిటికీ నేను ఇంతకుముందు మార్ఫాలజీలో చెప్పాను. సో, తల ప్లస్ మిడిల్ పీస్ ప్లస్ టెయిల్ ఉంటాయి. ఈ టెయిల్ అంటే వీర్య కణాల టెయిల్ అనేది స్విమ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో, ఈ వీర్య కణాలు వెజానాలు అంటే యోని రంధ్రంలో డిపాజిట్ అయి ఉన్నా కూడా ఆ వీర్య కణాలు ఈజీగా స్విమ్ చేసుకుంటూ వెళ్ళగలవు. బట్ యూజువల్‌గా ఆ స్క్వర్టింగ్ మెకానిజం వల్ల వెజానాని దాటే ఈ వీర్య కణాలు డిపాజిట్ అవుతూ ఉంటాయి. సో, పురుషాంగం సైజుకి ఆహ్, భార్య ప్రెగ్నెంట్ అవ్వడానికి ఏ సంబంధము లేదు. సో, అందువల్ల దయచేసి అనవసరంగా ఆలోచించి మీ మనసుని మీరు పాడు చేసుకోకండి. సో, ఎందువల్ల వీర్యం రిటర్న్ అవుతుందనేది నేను ఇంకొక వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హోప్ థిస్ వాస్ క్లియర్. ఓకే. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.